నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవుతుందని చూపించేందుకే రాజకీయ హత్యలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని గౌరవించాలని దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ముప్పై 6వ వసంతంలోకి అడుగుపెట్టిన అప్పన్న అన్నదానం ఆన్లైన్ లో అన్నదానంకు విరాళాల సేకరణ ప్రారంభం కానుందని స్పష్టం చేసిన ఈఓఎస్ శ్రీనివాసమూర్తి. విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణానికి కూటమి నెల రోజుల్లో ప్రభుత్వం శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేసిన పౌర గ్రంథాలయాల సేవా సమితి. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారత ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మంగళ ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవుతుందని చూపించేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖలో వేంచేసి ఉన్న బెల్లం వినాయకుని ఆలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్నూలు టీడీపీ నేత హత్య కేసులో నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎస్పీతో 2 సార్లు సమీక్షించానని, ఆగంతుకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో 3 టీడీపీ నాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల సభకు మచ్చ తెచ్చే విధంగా కొందరు ఎమ్మెల్సీలు ప్రవర్తన ఉంటుందని విమర్శించారు. డ్రైవర్ను డోర్ డెలివరీ చేసిన వాళ్ళు, ఫ్యామిలీ గొడవలతో రచ్చ చేసుకునే వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటే జనానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నామో చెప్పాలి. ఇటువంటి వ్యక్తులను సభకు పంపించిన పార్టీ ఆలోచన చేసుకోవాలి అంటూ హితవు పలికారు. ప్రతిష్టాత్మకమైన పేరును విన్న మన బెల్లం వినాయకుడు దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. ఎలక్షన్ టైంలోనే అనుకున్నాము. బెల్లం వినాయకుడు ప్రతిష్ట కూడా అందరికీ తెలుసు, కూడా అందరికీ తెలుసు. ఏమి మనసులో ఏమి కోరిక కోరుకొని బెల్లం నైవేద్యం పెడితే ఆ కోరిక తీర్చే ఒక వినాయకుడు ఆనంద గణపతి దగ్గరికి ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుని ఏదైతే మొక్కులు తీర్చుకోవడం జరిగిందండి. ఈరోజు కార్యక్రమానికి ఇక్కడికి
రావడం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన తర్వాత కూడా పంతులు గారు కానీ ఇక్కడున్న డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి దర్శనం ఇప్పించి మంచి పూజా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి. రాష్ట్రంలోని పరిపాలన చేసే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అందరూ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని దండం పెట్టుకుని రావడం. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రీమ్ లైన్లో ఉందండి. ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకుంటున్నాయి. ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం మన రాష్ట్రంలో ముఖ్యంగా కేజీకి సంబంధించి కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయం సంబంధించి కానీ ఇక్కడ స్టూడెంట్స్ భద్రత కానీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళేటప్పుడు లేదండి. విషయం ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనుకునేటట్టయితే మా ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ బాగా పనిచేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వెంటనే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దానికి ప్రత్యేకంగా ఒక సెల్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటాం. ఎమ్మెల్సీ అధ్యక్షులు రగడ జరుగుతుంది. ఇదిగోండి ఇంకా ఆవిడ గురించి విషయం ఏంటంటే నేను ఒకటి మాట్లాడతాను. ఎమ్మెల్సీ అనేసరికి అది పెద్దల సభ, పెద్దల సభ, గౌరవ సభ. పెద్దల సభకి పంపించేటప్పుడు కొంచెం కనీసం వాళ్ళ తాలూకా నైతికత, వాళ్ళ విలువలు, అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోకపోవడం వల్ల వచ్చి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ నేనేమంటానంటే ఇతని గురించి నేను మాట్లాడే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు. అనంతబాబు డైరెక్ట్గా సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాడు వచ్చి ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి చంపినోడికి దిక్కులేదు, చంపినోడికి ఎమ్మెల్సీ కింద రాజీనామా చేయించలేదు. జైలుకి వెళ్ళి వచ్చాడా? వెళ్ళి వచ్చినోడికి ఎమ్మెల్సీకి రాజీనామా చేయించలేదు. కనీసం అందులోనే కొనసాగుతున్నాడు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు. అది వాళ్ళ నైతికత, అది వాళ్ళ విలువలు. అటువంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం చెప్పండి. అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడి మా స్థాయిని మేము దిగదార్చుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 22న సీఎండీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు పోరాట కమిటీ చైర్మన్లు సిహెచ్ నరసింగరావు, ఆదినారాయణ వెల్లడించారు. పౌర గ్రంథాలయంలో స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. బీజేపీ నాయకత్వంలో 3వసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. దీనికి నిరసనగా 22న అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద సీఎండీకి నిరసన, సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకోలు చేయాలని కమిటీ పిలుపునిచ్చినట్టు తెలిపారు. కేంద్ర స్టీల్ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని, పూర్తి సామర్థ్యంతో పని చేయించడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని, కానీ గత నెల రోజుల నుంచి యాజమాన్యం మరింత దిగజారుడు చర్యలకు పూనుకుంటుందని విమర్శించారు. కేంద్ర స్టీల్ కేబినెట్ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చిన తర్వాత యాజమాన్యం స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలాగైనా నాశనం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దీనిని ఎదుర్కోవడానికి పోరాటం కొనసాగించడం తప్ప మరో మార్గం లేదని కమిటీ భావించిందని తెలిపారు. సమావేశంలో కమిటీ మరో చైర్మన్ మంత్రి రాజశేఖర్, సభ్యులు వరసల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 3.5 సంవత్సరాల నుంచి అనేక పద్ధతుల్లోనే దీన్ని అమ్మేస్తాం, మూసేస్తామని చెప్పేశారు. కానీ ఇవాళ కేంద్రంలోని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మారినప్పటికి కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి ఇక రెండో పక్క పూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయిగా అన్ని మూతకి, అంటే ఒక మూత వేసిన ప్లాంట్ పూర్తి స్థాయిలోనే నడవకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి రా మెటీరియల్ లేకుండా ప్లాంట్లో ఉత్పత్తి కుంటుపరిచే విధానాలన్నీ గత నెల రోజుల నుంచి కూడా కేంద్ర మంత్రి గారు వచ్చి విశాఖ ఉక్కుకి మేము ప్రభుత్వ రంగంలో ఉంచుతాం, దీన్ని కావాల్సిన రా మెటీరియల్, దీనికి కావాల్సినటువంటి సస్టైనబిలిటీ అంతా చేస్తామని చెప్పినప్పుడు కూడా ఒక ప్రత్యామ్నాయంగా గత వారం రోజుల నుంచి కూడా ప్రకటన, అప్పుడే 2 నెలల కాలం అయింది. ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత పూర్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి ఉత్పత్తి అనేది ఆఖరికి ప్లాంట్ క్లోజ్ చేసే స్థాయికి తీసుకొచ్చేటటువంటి ఈ స్టీల్ ప్లాంట్ చైర్మన్ కానీ అధికారులు కానీ ఇవాళ 0 పొజిషన్లోకి తీసుకొచ్చారు. ఒక పక్క స్టీల్ కార్మిక వర్గం మీద ఉన్నటువంటి ఆర్థిక ఆంక్షలన్నీ పెట్టి ఇవాళ పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిరాశజీవిగా పెద్ద ఫ్యాక్టరీని ఇవాళ మూతకి సరిపడే యంత్రాంగం అంతా చేస్తున్నారు. దీన్ని మేము పరిరక్షణ పోరాట కమిటీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు 3.5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మేము క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయమని చెప్పాం. 8,600 కోట్లు ఏదైతే ప్లాంట్ కట్టడానికి నిర్మాణానికి ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో
8,600 కోట్లు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయండి, దీనికి గనులు కేటాయించానని చెప్పి అది చేయకుండా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేస్తుంటే ఇవాళ వాళ్ళు ప్రైవేటీకరణ చేయమని ఒక పక్క చెప్పి మూసినా ఇవాళ స్టీల్ ప్లాంట్ అనేది మూతపడితే మళ్ళా 10,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెడితేనే కానీ రివాంపింగ్ జరగదనమాట. ఆగస్టు 22న సిఎండి కార్యాలయం వద్ద నిరసన తెలియజేయాలని, సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకో చేయాలని పిలిపివ్వడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలని మాత్రమే మేము అడుగుతున్నాం. ఉత్పత్తి పెంచండి, సామర్థ్యాన్ని పెంచండి, ఉన్న ఉత్పత్తిని పూర్తి శాతం సామర్థ్యంతో నడపాలనేదే మేము కోరుతున్నది. కానీ ఈరోజు యాజమాన్యం చేస్తున్నది, స్టీల్ శాఖ మంత్రి వచ్చి నెల రోజులు అయిన తర్వాత కూడా, ఈ నెల రోజుల కాలంలో కూడా స్టీల్ మంత్రి వచ్చి మొట్టమొదటిసారి 3.5 ఏళ్లలో ఫస్ట్ టైం మంత్రి వచ్చి లోపల పర్యటించి దేర్ విల్ బి నో ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయమని చెప్పారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఇక్కడ ఉన్న సిఎండి కానీ చేస్తున్న పని ఏమిటనంటే ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడం, సామర్థ్యాన్ని తగ్గించడం. ఇది స్టీల్ ప్లాంట్ గత సంవత్సరం ఆ రకంగా చేయడం వల్లనే 4,000 కోట్ల నష్టం, దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ లాభాలు వచ్చాయి, మాకు నష్టానికి రావడం కావాలని ఉత్పత్తి తగ్గించడం. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి 120% ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. గతంలో చేశాం. బ్లాస్ట్ ఫర్నెస్ 110% పైగా చేసింది, టీపీపీ 120% చేసింది. మంత్రికి చెప్పాము ఈ విషయాలన్నీ కూడా. కానీ తర్వాత కూడా ఈరోజు కూడా ఉత్పత్తి తగ్గించి దీన్ని బలహీనం చేయాలని చెప్పి చూస్తున్నారు. రెండోది ఉన్న హక్కుల్ని తొలగించడం. ఈరోజు ఆఫీసర్లకి పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేఆర్పీ లేకుండా చేయాలని, ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా లేకుండా చేయాలని, ఇంకా 100 రకాలైన హక్కులు అవన్నీ చెప్తామంటే చాలా చాంతాడంత అవుతుంది. గత 3 ఏళ్ల నుంచి అదే చేస్తున్నారు. గత 3 ఏళ్ల నుంచి పార్లమెంట్లో పదే మేము ప్రైవేట్ చేస్తాం అనే చెప్పారు. కానీ మంత్రి గారు వచ్చిన తర్వాత మా ఆశలు చిగురించాయి. మళ్ళా ప్లాంట్ సామర్థ్యం పూర్తి స్థాయితో వెళ్ళి మళ్ళా లాభాలతో మళ్ళా ముందుకెళ్తుందని మేము ఆశించాం. కానీ ఈ నెల రోజుల్లో జరుగుతున్నటువంటి చర్యలన్నీ వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకోవాలని మొన్న 3వ తేదీన ముఖ్యమంత్రి గారిని కలిసాం. వారు కూడా అదే చెప్పారు, ఉత్పత్తిని బాగా పెంచండి అన్న. మేము రెడీ. మరి ప్రభుత్వం 1,00,000 టన్నులు గంగవరం పోర్ట్లో ఉంది, కానీ గోడ దాటి యువతలకు రావడంలా, ఖనిజాన్ని రానివ్వడంలా. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదాని కలిసి ఈరోజు కుట్ర చేస్తున్నారు, ప్రైవేటు వైపు నడిపిస్తున్నారు, ప్రైవేటు వైపుకి నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, ఉన్న హక్కులను తీసేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు 4 నెలల నుంచి జీతాలు లేవు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20న జాతీయ నులిపురుగుల నిర్మూలన, 28న మాప్ అప్డేట్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ 2 కార్యక్రమాలపై అంగన్వాడీ కేంద్రాలు, అన్ని పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు ముందుగా అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 నుంచి 19 ఏళ్లలోపు వయసు గల వారు 5,20,891 మంది విద్యార్థులు ఉన్నారని, వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తినిపించి 100% లక్ష్యాలను సాధించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో జరిగిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో 98% లక్ష్యాలు సాధించారని, ప్రస్తుతం 100% సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారైతే ఎంపీడీఓల నుంచి, అర్బన్ ప్రాంతం వారైతే జోనల్ కమిషనర్ నుంచి, అంగన్వాడీ కేంద్రాలు, సంబంధిత ఏఎన్ఎంల నుంచి మాత్రలను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారులుగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ పి జగన్నాథరావు, డిఈఓ ఎల్ చంద్రకళ, డిఆర్డీఏ పీడీఎం శోభారాణి, ఐసిడిఎస్ పీడీ డాక్టర్ జి జయదేవి, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కె శ్రీదేవి, కె రామారావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని
10,000 మంది విద్యార్థులతో జీవీఎంసీ సెంట్రల్ పార్క్ చుట్టూ ప్రదర్శించడం అభినందించదగ్గ విషయమని మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వద్ద స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ నిర్వహించిన జెండా ఊంచా రహే హమారా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీన ఈ కార్యక్రమం తప్పకుండా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ నిర్వహిస్తుందని, విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, దేశంలోనూ రాష్ట్రంలోనూ హర్ ఘర్ తిరంగా పేరుతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు, ఈ నేపథ్యంలో విశాఖ వేదికగా ఇంత పెద్ద త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేయడం విశాఖ ఖ్యాతి పెంచే కార్యక్రమమని, ఎంతో మంది త్యాగఫలం భారతదేశ స్వాతంత్రమని, వారి గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలని అన్నారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజేటి బసవ కృష్ణమూర్తి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా జెండా ఊంచా రహే హమారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య తెలుగువారు కావడం గర్వించదగ్గ విషయమని, ఆయన స్ఫూర్తిగా పింగళి వెంకయ్య జయంతి ఆగస్టు 2 నుంచి నెల అంతా కూడా జెండా ఊంచా రహే హమారా కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కర్రి సీతారాం, ఉత్తరాంధ్ర విద్యార్థి సేన అధ్యక్షులు సుంకరి రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ ఎస్ వాసుదేవ, బీజేపీ నాయకులు కొప్పుల రాంజీ, సన్ స్కూల్ డైరెక్టర్ కైతిపల్లి శ్రీనివాస్, హిందుస్థాన్ స్కౌట్ చైర్మన్ రాజగిరి విఠల్, విశ్రాంత ఏసీపీ మురళీనాయుడు, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ సభ్యులు గొల్ల ప్రదీప్ రాజు, కర్రి నరేష్, మహమ్మద్ ఇసాక్, రామాయణం సంతోష్, సుధాకర్ పట్నాయక్, తిమ్మన విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దీనికి మనస్ఫూర్తిగా ఈ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ బసవ చాలా మంచి కార్యక్రమం చేపడతా ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఆగస్ట్ 15 వస్తుందన్న కూడా ఇది ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్. అటువంటి చక్కగా కార్యక్రమం చేస్తున్నందుకు తనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసే శక్తి, అవకాశం బసవకు ఇవ్వాలని కూడా మరొకసారి కోరుకుంటూ, మరి ఏదైతే ఆ మహనీయులు త్యాగాలతోటి మనకి వచ్చిందో స్వాతంత్రం, దాని ఫలితాలు మనం ఈ రోజు అనుభవిస్తా ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చేసిన కృషిని, త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనం కూడా ఈ దేశ అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగా మన అందరం కూడా ఉండాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా ఈ రోజు అది పెద్ద ప్రధానమంత్రి కార్యాలయం కావచ్చు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఇది కావచ్చు, లేకపోతే కలెక్టర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళతో పాటు చిన్న ఆఫీసుల్లో కూడా ఆ రోజు ఆ పతాకం ఎగరేసుకుంటా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం, బజార్లో వస్తూ ఉంటే కార్ల పైన, అలాగే ప్రతి మనిషి ఒంటి పైన కూడా తన పతాకాన్ని పెట్టుకొని వాళ్ళ యొక్క సాలిడారిటీ ఏంటో అందరికి తెలియజేసే విధంగా చూపిస్తా ఉన్నారు. మరి దీనికి ముఖ్యంగా ఈ దేశభక్తి అనేది మనం ప్రతి ఒక్కరిలో అణువున ఉండాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ మదర్ ఇండియా అంటా ఉన్నాం. మన ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. మరి అటువంటి ఇండియాలో ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా జరగడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇందులో పెంపొందించడానికి స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జై హో కలాం, ఆప్కో సలాం, అలాగే జెండా ఉంచా రహే హమారా కార్యక్రమం ఇప్పుడు చేపడుతున్నాం. అలాగే జై హో జనగణమన కార్యక్రమం కానీ, ఇలాగే రక్తదాన కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడానికి మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇది ఏంటంటే ఆగస్టు 2వ తేదీన జాతీయ జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈ నెలంతా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో పింగళ వెంకయ్య గారి జయంతిని ఆంధ్ర యూనివర్సిటీ న్యాయ కళాశాల వేదికగా నిర్వహించడం జరిగింది. దాని కొనసాగింపుగా ఈరోజు జీవీఎంసీ సెంట్రల్ పార్క్ ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా కూడా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో ఈరోజు పార్క్ చుట్టూ కూడా ర్యాలీగా చేసి ఈ స్ఫూర్తిని విశాఖ వేదికగా విశ్వవ్యాప్తం చేసే విధంగా ఈరోజు స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఈ కార్యక్రమం చేపట్టింది. గత 10 సంవత్సరాలుగా కూడా ఇదే వేదికగా చేపడుతున్నాం. వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా కూడా పాల్గొంటూనే ఉన్నారు. అంతేకాకుండా మాకు ఈరోజు జిల్లాలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంతో పాటు విద్యార్థుల్లో ఐక్యతను పెంపొందించడం, జాతీయ సమైక్యతను పెంపొందించడం, దేశభక్తిని పెంపొందించడం, ఈ జెండా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహానీయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే కాకుండా భవిష్యత్తు కూడా మా తర్వాత తరం కూడా ఇదే దారిలో వెళ్ళేటట్టు, జాతీయ సమైక్యతను పెంపొందించేటట్టు మేము భవిష్యత్తులో కూడా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నమస్తే. రాజేటి
బసవ కృష్ణమూర్తి, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్. స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ని 2010వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ విద్యార్థుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. జెండా ఉంచే రహే హమారా కార్యక్రమం ఇప్పుడు మనం చేపడుతున్నాం. అలాగే జైహో జనగణ మన కార్యక్రమం, అలాగే అబ్దుల్ కలాం గారి ఐడియాలజీని, ఆయన ఏదైతే కళలు కనండి ఆ కళను సాకారం చేసుకోండి అంటూ యువతని, విద్యార్థుల్ని నిత్యం లక్ష్య నిర్దేశం వైపు ఎలా అయితే ఆయన నడిపించారో ఆయన స్ఫూర్తిని విద్యార్థి సమాజంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అటువంటి కార్యక్రమాలు. ఈరోజు ఈ కార్యక్రమం అయితే మాత్రం పింగళ వెంకయ్య గారు ఎవరైతే జాతీయ జెండా రూపకర్త ఉన్నారో ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు ఆగస్టు 2వ తేదీన ఏయు న్యాయ కళాశాల వేదికగా ఈ జెండా ఉంచే రహే హమారా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఈరోజు జీవీఎంసీ సెంట్రల్ పార్క్ వద్ద 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో ఈ సెంట్రల్ పార్క్ చుట్టూ కూడా ప్రదర్శించే కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను, ఐక్యతను, అలాగే జాతీయ జెండా యొక్క గొప్పతనాన్ని, మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుల యొక్క గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్నదే స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో కూడా మా తర్వాత తరాలు కూడా ఇటువంటి జెండా ఉంచే రహే హమారా కార్యక్రమాలు లేదా జనగణమన కార్యక్రమాలు ఇలాంటివి చేసి ఈ స్వాతంత్ర స్ఫూర్తిని భవిష్యత్ తరాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో స్టూడెంట్స్ యునైటెడ్ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానం నిత్యాన్నదాన పథకం 35 ఏళ్లు పూర్తి చేసుకున్న 36వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆలయ అర్చక వర్గాలు అన్నదానం భవనంలో ఈవో సింగాల శ్రీనివాసమూర్తి దంపతులచే ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిపించారు. అనంతరం భక్తులకు ఈవో దంపతులతో పాటు ఏఈఓలు నక్కన ఆనంద్ కుమార్, పాలూరి నరసింహరావు, దేవస్థానం మాజీ ధర్మకర్త దాతగంట్ల శ్రీనుబాబుల చేతుల మీదుగా వివిధ రకాల రుచులతో కూడిన ప్రత్యేక ఆహార పదార్థాలు వడ్డించారు. దశమి నాడు ఎంతో రుచికరమైన భోజనాలు భక్తులు తృప్తిగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఈవో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి 35,55 లక్షలకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు చెప్పారు. భక్తులు సమర్పించిన విరాళాలను బ్యాంకుల్లో భద్రపరిచి తద్వారా వచ్చే వడ్డీ ఆదాయంతో నిత్యాన్నదాన భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు. త్వరలోని ఆన్లైన్లో కూడా భక్తుల నుంచి విరాళాలు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చెప్పారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సింహాద్రినాథుడు నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరాళాలు అందజేసేందుకు మరింత సులభతరమైన అవకాశం కలుగుతుందన్నారు. ఇందుకోసం హెచ్డిఎఫ్సి బ్యాంకుతో సంప్రదింపులు చేశామన్నారు. భక్తులకు మెరుగైన భోజన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నిత్యాన్నదాన పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ఈవో వివరించారు. ప్రస్తుతం మధ్యాహ్నంతో పాటు రాత్రిపూట కూడా భక్తులకు అన్నప్రసాదం అందుబాటులో ఉంచినట్లు వివరించారు. తొలుత ఆలయ ఆస్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు ఇరగవరపు వెంకట రమణాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. పర్యవేక్షకులు పెళ్ల శ్రీనివాస్, పిఆర్ఓ అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం అధికారులు, సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఈవో అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణానికి టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని శంకుస్థాపన చేయాలని పౌర గ్రంథాలయ సేవా సమితి యాక్షన్ టీం నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పౌర గ్రంథాలయ సేవా సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయం భవనము పునర్నిర్మాణం కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక పోరాటాన్ని పౌర గ్రంథాలయ సేవా సమితి ద్వారా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్నదని తెలిపారు. ఇక గ్రంథాలయ భవనం నిర్మాణానికి అవసరమైన ఎకర స్థలం, నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు. జీవీఎంసీ వద్ద 200 కోట్ల రూపాయలు ఉన్నాయని, అందులో 2 కోట్ల రూపాయలు గ్రంథాలయ భవనం నిర్మాణానికి ఖర్చు చేయడం పెద్ద సమస్య కాదని తెలిపారు. పౌర గ్రంథాలయాల సేవా సమితి అధ్యక్షులు బిఎన్ నారాయణ మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి మహారాణిపేట దండు బజార్లోని జిల్లా గ్రంథాలయ సంస్థకు చెందిన సుమారు ఎకరం స్థలంలో ఏళ్ల కాలంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం నడుస్తూ ఉండేదని, 2010లో ఆ స్థలాన్ని మాజీ మంత్రి ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష ప్రైవేటు సంస్థకు 33 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారని, ఆ సంస్థ గ్రంథాలయ భవనాన్ని నేలమట్టం చేసిందని తెలిపారు. అనంతరం పౌర గ్రంథాలయ సేవ సంస్థ చేసిన పోరాటం ఫలితంగా 2014లో ఆ లీజు ఒప్పందం రద్దయిందన్నారు. ఇప్పటికీ 13 సంవత్సరాలు గడిచిపోయినా కాంగ్రెసు, తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాలు జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన పునర్నిర్మాణం చేపట్టలేదన్నారు. జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర ప్రజానీకం నగరంలో సరైన గ్రంథాలయం లేక అనేక ఇక్కట్లు పాలవుతున్నారని తెలిపారు.
శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆధునిక దృక్పథంతో విద్యా సంస్థల్ని మొత్తం అన్నింటినీ అభివృద్ధి చేస్తామని వారు చెబుతున్నారు. మరొక యువకులకి ఆశాకిరణం లాంటి నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలోకే ప్రధానమైన నగరమైన విశాఖపట్నంలో మనకు జిల్లా గ్రంథాలయం అనేటువంటిది లేదు అనే విషయం వారికి అందరికీ గుర్తు చేయదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ గ్రంథాలయ నిర్మాణానికి శాసన మండలిలో గంటా శ్రీనివాసరావు గారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు 3 నెలల్లో నిర్మాణం ప్రారంభిస్తామని. మరి 2014 నుంచి ఇప్పటికి ఇంకా 3 నెలలు పూర్తయినట్లేదు. ఆ నిర్మాణం మాత్రం మొదలు కాలేదు. ఇంత నిర్లక్ష్యం యువకులకి, నిరుద్యోగులకి, విజ్ఞానాన్ని పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఒక కేంద్రంగా ఉండే జిల్లా గ్రంథాలయం విషయంలో ఇంత క్షమించరాని నిర్లక్ష్యం ఎందుకు కొనసాగుతోంది అనేటువంటిది అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు నిధులు లేవని మిగతా వాటన్నింటికీ చెప్పొచ్చు, కానీ విశాఖ జిల్లా గ్రంథాలయం నిర్మాణానికి నిధులు పుష్కలంగా ఉన్నాయి. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రతి నెల ప్రజలు కట్టేటువంటి ఆస్తి పన్నులో 8% గ్రంథాలయ సంస్థకి చెందుతుంది. ఆ రకంగా చూసుకుంటే 300 కోట్ల పైన డబ్బులు గ్రంథాలయ సంస్థ ఖాతాలో ఉండాలి. వాటిలో 10వ వంతు ఒక 10% కేటాయించిన విశాఖలో దానికి ఉన్న స్థలంలో గ్రంథాలయ నిర్మాణం వెంటనే చేపట్టచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేయగలిగిన ఒక మంచి పని విషయంలో ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత మౌనంగా ఉంది అనేటువంటిది మేము ఆశ్చర్యపోతున్నాం. వెంటనే ఈ ప్రభుత్వం గ్రంథాలయ సంస్థ నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యని పౌరులందరి దృష్టికి తీసుకెళ్ళి గ్రంథాలయ నిర్మాణం ప్రజా చైతన్యానికి సంకేతం అనేటువంటి దాన్ని మేము ఆచరణలో ముందుకు నడిపించాలని చెప్పి భావిస్తున్నాం. ఇవాళ సమావేశం తాలూకా రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయంగా ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లాలని మేము నిర్ణయించామని ప్రకటించాం. అధికారిక కార్యక్రమాల కోసం విశాఖపట్నం ఎయిర్పోర్టుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు దువ్వరపు రామారావు ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల నాయకులు, వివిధ బీసీ కమిటీల సభ్యులు, మహిళా కమిటీ నాయకులు భారీ స్థాయిలో మంత్రికి ఘనంగా ఆహ్వానం పలికారు. విశాఖ బీసీ సమైక్య సంక్షేమ సంఘం అధ్యక్షులు పెబ్బిలి రవికుమార్ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు నర్వ పైడిరాజు, బీసీసెల్ ప్రధాన కార్యదర్శి అనసూయ మధు, బీసీ నాయకులు కొత్తూరు గడ్డప్ప, రామారావు, శివప్రసాద్, చిత్రాడ అప్పారావు, గండి విజయ హనుమంత్, ప్రమీల, అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవుతుందని చూపించేందుకే రాజకీయ హత్యలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని గౌరవించాలని, దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి హిమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. 36వ వసంతంలోకి అడుగుపెట్టిన అప్పన్న అన్నదానం. ఆన్లైన్లో అన్నదానంకు విరాళాల సేకరణ ప్రారంభం కానుందని స్పష్టం చేసిన ఈఓఎస్ శ్రీనివాసమూర్తి. విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణానికి కూటమి నెల రోజుల్లో ప్రభుత్వం శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేసిన పౌర గ్రంథాలయాల సేవా సమితి. ఇవి ఇప్పటివరకున్న బీ డిజిటల్ న్యూస్. నమస్తే.